అలానే విశ్వేశ్వరరావు, శ్రీశైలానికి పైభాగం నుంచి వచ్చేటువంటి నీరు కంప్లీట్గా ఆగిపోయింది. అక్కడ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ ఆగిపోవటంతో ప్రస్తుతం శ్రీశైలంలో నీటి మట్టం పూర్తి స్థాయికి రాలేదు. దాదాపు 215 టీఎంసీల నీటి కెపాసిటీ ఉన్నటువంటి శ్రీశైలానికి కేవలం 175 టీఎంసీల నీటితోటే సరిపెట్టుకుంది. పైనుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా రావట్లేదు. శ్రీశైలం నుంచి తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నటువంటి నీటితోటి విద్యుత్తుని తయారు చేస్తూ ఉన్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి కొంత నీరు చేరాయి. ఆ నీటిని కూడా మొత్తం కెపాసిటీలో సుమారుగా సగానికి వచ్చాయి. 312 టీఎంసీల సామర్థ్యం ఉంటే నాగార్జున సాగర్ డ్యామ్ అది 158 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది నీళ్లు. అంటే శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పూర్తిగా నిండలేదు. పూర్తిగా కాదు, దాదాపుగా ఇంకా నిండాల్సిన భాగం 40%, 30 నుంచి 40% అటు నాగార్జున సాగర్ కానీ ఇటు శ్రీశైలం కానీ ఉన్నాయి. ఎలినినో కారణంగా ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకపోతే కొంత ప్రకృతి దయదలిసింది, దేవుడు దయదలిసి తెలుగు రాష్ట్రాలకి తాగడానికి నీళ్లు వచ్చేలాగా కర్ణాటక, మహారాష్ట్రాల్లో వర్షాలు కురిచాయి. ఆ కారణంగా కృష్ణా, దాని ఉపనదులు తుంగభద్ర, వీటి నుంచి శ్రీశైలానికి కొంత నీరు చేరింది. ఆ నీరు కూడా లేకపోతే అడుగంటిపోయింది. వాస్తవంగా నాగార్జున సాగర్ అడుగంటిపోయింది. అందుకే హైదరాబాద్ ఖాళీ కాబోతుంది, తాగడానికి నీళ్లు కూడా ఉండవు అని చెప్పేసి ఎల్నినో ప్రారంభమైనటువంటి తొలి రోజుల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎల్నినో మరింత బలపడుతుందని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది, భారత వాతావరణం కూడా చెప్తోంది. తూర్పు పసిఫిక్ ప్రాంతంలో దాదాపుగా సాధారణంగా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే సముద్ర ఉపరితలం మీద నీటి వేడి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ అదనంగా ఉంది అని చెప్పి ఇప్పుడు తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. ఆ కారణం చేత ఎల్నినో మరింత బలపడుతుంది. 2026 డిసెంబర్ నాటికి ఎల్నినో మరింత తీవ్రతరం అయ్యి సూపర్ ఎల్నినో అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజాగా విడుదల చేసినటువంటి బులెటిన్లో వాతావరణ సంస్థ సూచించింది. అంటే కరువు ఛాయలు మరింత పెరగబోతున్నాయి. తాగడానికి నీటి కొరత మళ్ళీ ఏర్పడబోతుంది. మళ్ళీ వర్షాలు రాకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు భారత ప్రభుత్వం వద్ద ఉంది. దానికి కారణం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా లేటుగా వచ్చాయి. కానీ వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాలు పుష్కలంగా వర్షాన్ని ఇవ్వలేదు. వర్షపాతం దాదాపుగా 30 నుంచి 40% తగ్గింది సగటు కంటే. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిలాగా కురిసింది, కానీ చాలా ప్రాంతాల్లో వర్షాలే లేనటువంటి పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చాలా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. సాగునీరు అనేది దాదాపుగా రాబోయేటువంటి రోజుల్లో ఉండకపోవచ్చు అనేది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 2 నెలల క్రితమే దాదాపుగా భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలకి కొన్ని 4-5 రాష్ట్రాలకు తప్ప మిగతా రాష్ట్రాలు అన్నిటికీ కూడా ఎన్నెన్నో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సాగునీటి మీద ఆధారపడేటువంటి పంటలు వేయొద్దు అని కూడా చెప్పింది. ఆ మేరకు రైతుల్లో అవగాహన కల్పించండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లాంటి మెగా సిటీస్లో తాగడానికి మంచినీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందస్తుగా చర్యలు తీసుకోండి అని కూడా భారత ప్రభుత్వం సూచించింది. అయితే మరొక 10-15 రోజులు, 20 రోజులు కనుక వర్షాలు పడకపోతే మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో పైభాగాన, శ్రీశైలం పైభాగాన కృష్ణాకి వాటర్ వచ్చిందే కాదు, కృష్ణాకి వాటర్ రాకపోతే హైదరాబాద్కి తాగటానికి మంచినీళ్ళు కూడా సరఫరా కష్టం అయ్యింది. కానీ మొన్నటి వరకు శ్రీశైలానికి వస్తున్నటువంటి వాటర్ శనివారంతో కంప్లీట్గా ఆగిపోయాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల వీటి గేట్లను మొత్తం క్లోజ్ చేసేసారు. ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదు శ్రీశైలానికి. పైగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. ఈ కారణంతో నీళ్లు ఎవాపరేట్ అయిపోతున్నాయి.
ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టానికి అంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సాగునీటి కనుక ఈ వాటర్ని కనుక ఇస్తూ వెళ్తే తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు అని చెప్తున్నారు. సాధారణంగా సాగునీటి చట్టాల ప్రకారం, సాగునీటి నిబంధనల ప్రకారం సాగర్లో కానీ లేదా శ్రీశైలంలో కానీ మట్టానికి కనుక నీళ్ళు లేకపోతే తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్, ఆ తర్వాత తాగునీటికి ఇవ్వాలి. విద్యుత్ తయారు చేయడానికి, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయకూడదు. నీటి మట్టం గరిష్ట స్థాయిలో లేకపోతే కనీస స్థాయిలో విద్యుత్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వరు. ఇప్పుడు అందుకే విద్యుత్ తయారు చేయడానికి నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తుంది, పవర్ జనరేషన్ కోసం నీటిని విడుదల చేయొద్దు, ఎందుకంటే తాగునీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి తాగునీటికి మాత్రమే ఉపయోగించాలి డ్యాముల్లో ఉన్నటువంటి నీటిని అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో కరువు చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఇప్పటికే ఆ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం, కానీ ఎండ తీవ్రతను చూస్తే కనుక మే నెలలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో, రాయలసీమలో కానీ లేదా తెలంగాణలో ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లో కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా హైదరాబాద్లో మీరు గమనిస్తే నీటి ట్యాంకర్లు నీటిని సప్లై చేస్తుంది. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాదు మొత్తం ట్యాంకర్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేస్తే క్షేత్రస్థాయిలో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాదు టూలెట్ బోట్స్ ఎన్ని కనిపిస్తాయో చూడండి మీరు. కారణం ఏంటంటే ఇప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయారు నీళ్ళు లేక. ఆ అపార్ట్మెంట్స్ కొంతమంది ఓనర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు నీటిని సప్లై చేయలేక వీళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. అందుకే లిమిటెడ్గా ఇస్తున్నారు. మీరు ఒకళ్ళు కానీ లేదా ఇద్దరు కానీ ఉంటేనే రెంట్కి ఇస్తున్నారు, అదర్వైజ్ ఇవ్వట్లేదు. దీని కారణం నీటి కొరత. ఇవాళ నేను వెళ్ళి చూశాను మాదాపూర్ ఏరియాలో, మాదాపూర్, కొండాపూర్, తర్వాత అక్కడ గాయత్రి నగర్, పర్వత నగరు, శ్రీ వివేకానంద కాలనీ, కాకతీయ హిల్స్, ఇటు వెళ్ళి చూశాను. చూస్తే ప్రతి ఇంటికి టూలెట్ బోర్డులు ఉన్నాయి. కారణం ఏంటంటే నీళ్ళు లేవు, వాటర్ లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. అపార్ట్మెంట్ నిండుగా జనం ఉంటే ఆ ట్యాంకర్లు కూడా సరిపోవట్లేదు. ఆ కారణం చేత ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే నేను చాలా సందర్భాలు చెప్పాను, హైదరాబాద్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎల్నినో కారణంగా. ఎల్నినో తీవ్రతరం కాబోతుంది అని చెప్పి. బై గాడ్ గ్రేస్ మన వర్షాలు పడ్డాయి అల్పపీడనం కారణంగా. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఒక వారం రోజుల పాటు కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు కూడా లేకపోయినట్టు ఈ పాటికి సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మంచినీటిని అట్లీస్ట్ ట్యాంకర్ల ద్వారానే సరఫరా చేయడానికి వాటర్ ఉంది శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో. ఆ వాటర్ కూడా అయిపోతే రాబోయేటువంటి రోజుల్లో గడ్డు పరిస్థితుల్లో 2026 డిసెంబర్ నాటికి తీవ్ర స్థాయిలో ఎల్నినో ప్రభావం ఉంటుంది అని చెప్పి వాతావరణ సంస్థ చెప్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించుకుంటున్నాయి, సమీక్ష సమావేశాలు పెడుతూ ఉన్నారు. రైతులు పంటలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటలకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పంటలకు కనుక నీళ్ళు ఇస్తే తాగడానికి నీళ్లు ఉండవు సిటీస్కి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎల్నినో మరింత తీవ్రమవుతుందని చెప్తున్నారు. ఇండియన్ ఓషన్ డైపోల్ అది కొంచెం న్యూట్రల్గా ఉంది, పాజిటివ్గా వస్తుందేమో ఇండియన్ డైపోల్ ఓషన్ అనేది, దానివల్ల వర్షాలు పడుతుంది అనుకున్నారు. కానీ అది కూడా న్యూట్రల్కి వెళ్ళిపోయింది. తాజాగా ఇస్తున్నటువంటి బులెటిన్ ప్రకారం ఐఓడి అంటారు, ఇండియన్ ఓషన్ డైపోల్ అని, అది న్యూట్రల్కి వెళ్ళిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది, అల్పపీడన చక్రాలు ఏర్పడుతున్నాయి, ఇట్లా రకరకాలుగా చెప్పారు 2-3 రోజుల నుంచి. అవి కూడా ఆవిరైపోయాయి. ఇప్పుడు ఎక్కడ కూడా వాతావరణంలో వర్షాలు పడతాయి అనేటువంటి అంశం బులెటిన్లో పొందుపరచాల. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కొనసాగితే మరొక నెల రోజుల పాటు అప్పుడు మంచినీటికి కూడా మళ్ళీ కట్టకట్టలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎల్నినో రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపబోతుంది. ఆహార ధాన్యాల విషయంలో కానీ, ఆహార పదార్థాల విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. దాని ఫలితం భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, అలాగే సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినేటువంటి డేంజర్ సిగ్నల్స్ ఇప్పుడు ఆర్థికవేత్తలు ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఎల్నినో తాజా బులెటిన్ ప్రకారం అయితే అది మరింత తీవ్రం అవుతుంది, సూపర్ ఎల్నినోగా మారుతుందని అంటున్నారు. మరి అది ఒకవేళ సూపర్ ఎల్నినోగా మారితే
బంగాళాఖాతంలో అల్పపీడనాలు కూడా ఇలానే ఆవిరైపోతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటనేది మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.